ఇద్దరికీ యుద్ధం మొదలవ్వగానే బిల్లుల యోధుడు అమరధ్వజుని సులభంగా ఎత్తి దూరంగా విసిరి పారేశాడు. అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు. బిల్లుల అమ్మాయి కూడా చప్పట్లు కొట్టి నవ్వింది. బిల్లుల బలం చూసి ఒక్క క్షణం అమరధ్వజుడికి ఆశ్చర్యం కలిగింది. అయితే వాడి కేవలం బలమే తప్ప మెదడు లేదని, ఏమీ చెయ్యలేడని అతను కనిపెట్టాడు. అందుచేత అతను పడిన చోట నుంచి లేచి వచ్చి వాడు తన దగ్గరకు వస్తుండగా మెరుపులా కాలెత్తి వాడి కడుపులో బలంగా తన్నాడు. వాడు భయంకరంగా అరిచి అమరధ్వజుడి మీద పడబోయాడు. అమరధ్వజుడు పక్కకు తప్పుకొని అరచేయి అడ్డంగా తిప్పి వాడి మెడనరం తెగేలాగా బలంగా కొట్టాడు. బిల్లుల యోధుడు పెద్దగా అరుస్తూ పడిపోయాడు. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టారు. బిల్లుల అమ్మాయి కూడా చప్పట్లు కొట్టింది. బిల్లుల నాయకుడు అమరధ్వజుడి భుజం మీద తట్టి, చాలా బాగుంది, నువ్వు గొప్ప యోధుడివి అనడంలో సందేహం లేదు. మా అమ్మాయికి తగిన భర్తవు. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నాడు. నాకు ఆ అమ్మాయిని పెళ్లాడాలన్న ఆలోచన మారిపోయింది. నన్ను వెళ్ళిపోనివ్వండి అన్నాడు అమరధ్వజుడు బిల్లుల నాయకుడితో. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో బిల్లులు అతన్ని చుట్టుముట్టారు. బిల్లుల నాయకుడు అతని దగ్గరకు వచ్చి, చూడు బాబు, ఒక్క విషయం విని వెళ్ళు. నీ చేతిలో చనిపోయిన వాడు నువ్వు పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవలసిన వాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళందరినీ వాడు ఇదివరకే ఓడించాడు. కొందరిని చంపాడు కూడా. అందుకే నీకు వాడితో పోటీ పెట్టాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అతన్ని చుట్టుముట్టిన బిల్లులు తమ నాయకుడి సైగను గ్రహించి అమరధ్వజుడికి దారి ఇచ్చారు. కానీ అతను ముందుకు కదలలేదు. కొంచెం సేపు అక్కడే నిలబడి ఆలోచించి, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాయకుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆ అమ్మాయిని అతనితో పంపేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, యువరాజు ఆ అమ్మాయిని పెళ్లాడాలన్న ఆలోచనను ఎందుకు మార్చుకున్నాడు? బిల్లుల యోధుడు తనను విసిరి పారేసినప్పుడు ఆమె సంతోషించిందనా? అలా అయితే మళ్ళీ మనసు మార్చుకుని ఆమెను ఎందుకు చేసుకున్నాడు? తనను వెళ్ళిపోనిచ్చినట్టే పోనిచ్చి వెనక నుంచి తనను చంపేస్తారనా?